హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ బొంబాయి రవ్వతో బర్ఫీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక నెలన్నర పాటు స్టోర్ చేసుకోవచ్చు, ఏం చెడిపోవు. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ప్రిపేర్ చేసుకున్నప్పటి నుంచి లాస్ట్ తినే వరకు అలానే టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 kg బొంబాయి రవ్వ అండి, 1/2 kg చక్కెర, అలానే 5 యాలక్కలండి. ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అండి, పాల పొడి. దీంట్లో కొంచెం నేను గ్రీన్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. పాలు 1/2 లీటర్ని బాగా మరిగించుకొని ఒక 500 ml మిల్క్ అయితే ఇందులోకి నేను కొద్దిగా మరిగించేసి 300 ml వరకు పెట్టుకున్నానండి. అలానే బాదం పప్పు, జీడిపప్పు అండి, అలానే మనకి నెయ్యి అండి రోస్ట్ చేసుకోవడానికి. ముందుగా నేను వీటిని మిక్సీ జార్లో అయితే పట్టేసుకొని పౌడర్ చేసుకుంటాను అండి. చక్కెరని, యాలక్కల్ని ఇలా పౌడర్ చేసి అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా పౌడర్ అయితే పెట్టేసుకున్నాను. సూజీ, మందపాటి కడాయిలో మనము నెయ్యి అయితే వేసేసుకున్నామండి. మందపాటి కడాయి ఉంటేనే మనకు మేలు, ఎక్కువగా మాడిపోకుండా ఉంటాయి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దీన్ని వేయించేసుకుందామండి. జీడిపప్పు, బాదం పప్పు బాగా వేగా ఇందులోకి రవ్వనైతే వేసేసుకుందాం. వీటిని బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి, అప్పటి వరకు వేయించేసుకుందాము. చూడండి, రవ్వ చెక్క మనకి మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. పచ్చివాసన అంతా వెళ్ళిపోయి బాగా ఫ్రై అయిందండి. ఇందులోకి మనము పాల పౌడర్ వేసేసుకుందాం. అలానే మనము మిక్సీ పట్టుకున్న చక్కెరని కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకుందాం. రవ్వ, చక్కెర, మిల్క్ పౌడర్ని అయితే మనము మిక్స్ చేసేసుకున్నాము. రంగుని కూడా యాడ్ చేసినాము. ఇప్పుడు కొద్దిగా పాలైతే పోసుకుంటూ కలుపుకుందాం. చూడండి, రంగు వేయడం వల్ల లైట్గా గ్రీన్ కలర్లో వచ్చిందండి, సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మనము ఒక పెద్ద ప్లేట్ తీసేసుకొని నెయ్యి అయితే దీనికి పూసేసానండి. నెయ్యిని ప్లేట్ మొత్తానికి ఒక 2 స్పూన్ల నెయ్యి. ఇప్పుడు మనము చేసుకున్న మిక్సర్ని ఇందులోకి మార్చుకుందాము. చూడండి, ఈ విధంగా అన్నింటిని మనము పెట్టేసుకుందాము. ప్యాన్ కింద ఒక 10 నుంచి 20 నిమిషాలు పెట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రంచీగా అయితే ఉందో, మనకి ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది 1 మంత్ వరకు బాగా ఫ్రెష్గానే ఉంటుందండి, ఏం చెడిపోదు. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.